పూరా లోకల్. ఎలక్షన్కి సంబంధించిన ప్రక్రియలో గతంలో అక్రమాలు జరిగాయి, కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ అక్రమాలు చేసింది. దానికి ప్రధానమైనటువంటి కర్ణాటకలోని ఒక నియోజకవర్గాన్ని కూడా రాహుల్ గాంధీ చూపిస్తున్నారు. దాన్ని ఎలా చూడవచ్చు మేడం? సార్, ఇప్పుడు ఆ ఓటమి అయిన తర్వాత, ఓటమి జరిగిన తర్వాత రకరకాలైన కారణాలు ఎత్తుక్కుంటారండి. నేనేమంటానంటే ఓటమికి గల కారణం మన సెల్ఫ్ అనాలిసిస్ మనం చేసుకోవాలి. అది మనం చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా అప్రోచింగ్ ఏమైనా రాంగ్ అప్రోచింగ్ ఉందా, లేకపోతే ఇంకా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినాయా అన్న దాని మీద ఆలోచించుకోవాలి. కానీ ఎలక్షన్లో ఎవరైనా ఓడిపోయిన ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే ఈవీఎం ప్రాబ్లం అంటారు, లేకపోతే ఎక్కడ అవకతవకలు జరిగినాయి అంటారు. నిరూపించండి రా బాబు అంటే 5 సంవత్సరాలు గడిపేస్తారు. నిరూపిస్తేనే కదా తెలిసేది. నిరూపించడానికి వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారు కదా, నిరూపించినాయండి. వాళ్ళకి కూడా హక్కు ఉంది కదా. సార్, దయచేసి కెమెరా ముందుకు నన్ను మాట్లాడనివ్వకండి. సార్, నేను ఇందాక నుంచి చెప్తున్నాను, అదే పోలింగ్ స్టేషన్ మార్పు అన్నది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నిర్ణయం. పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్కి పోలింగ్ స్టేషన్ మారుస్తున్నామని ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరైనా అబ్జెక్షన్స్ చెప్తే కనుక చెప్పండి అని చెప్పారు. వాళ్ళు వితిన్ టైం పీరియడ్లో వాళ్ళ అబ్జెక్షన్స్ ఎవరు కూడా రైజ్ చేయలేదు. ఏ పొలిటికల్ పార్టీ రైజ్ చేయలేదు. మీకు నిజంగా ఆలోచన ఉంటే ఆ రోజే మీరు ఎందుకు రైజ్ చేయకపోవాలి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు తీరా మార్చిన తర్వాత ఎందుకు వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తారు? వాళ్ళకి వితిన్ టైంలో అబ్జెక్షన్ రైజ్ చేయండి రా బాబు అంటే అప్పుడు చేయలే. ఈరోజు అంత దూరం అంటే ఏ వంక లేకపోతే ఈ వంకను ఎత్తుక్కున్నారనమాట. ఇది కూడా మీకు ఇంకో విషయం చెప్పిన 2 కిలోమీటర్స్ వాళ్ళకే కాదు, అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళకి కూడా 2 కిలోమీటర్సే కదా. టీడీపీ వాళ్ళకి ఏమైనా కిలోమీటర్ తగ్గిద్దా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు అక్కడికే వేయాలి వెళ్ళి ఓటు. సో మా పరిస్థితి ఏంటి? ఎలక్షన్ కమిషన్ పలానా చోట ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నా, మీకు జనరల్ ఎలక్షన్స్లో విలేజ్ వైజ్ బూతులు ఏర్పాటు ఉంటుంది, లోకల్ ఎలక్షన్స్లో పంచాయతీ వైజ్ ఉంటుంది. సో దట్ ఆటోమేటిక్గా షఫిల్ జరుగుతుంది. ఆ షఫిలింగ్ ముందే నోటిఫికేషన్ ఇచ్చారు. అబ్జెక్షన్ చెప్పమంటే చెప్పలేదు. ఆ రోజు చెప్పలేదు అబ్జెక్షన్స్. ఎందుకని ఈరోజు మాకు ఇంత దూరంగా ఉంటేనే ఓటేసేవాడు ఇక్కడ నుంచి అదే 2 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ 2 కిలోమీటర్ల పరిధి కూడా ఈరోజు కలెక్టర్ గారు అక్కడ వెహికల్స్ అరేంజ్ చేశారు. అన్ని ఏర్పాట్లు జరిగినాయి. దారిలో పోలీసులు కూడా ఏర్పాటు చేసుకున్నాం, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని హాట్స్పాట్స్ని కూడా పెట్టుకున్నాం, ఐడెంటిఫై చేసుకున్నాం. అక్కడ పోలీస్ పికెటింగ్ కూడా జరుగుతోంది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల్లో ఎలక్షన్లు అనేవి జరుగుతున్నాయి. పులివెందుల ప్రజలు కూడా ఆ ప్రజాస్వామ్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.